హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా ఇంట్లో తయారు చేసుకున్న చిన్న చేపలతో ఎగురు కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ కర్రీ. మీకు హెల్త్కి అయితే చాలా మంచిదండి చిన్న చేపలు. దాని తయారీ విధానం చూపిస్తాను మీకు. ముందుగా అయితే చేపలను శుభ్రం చేసుకోవటమే టైం పడుతుంది కదండి. కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. చేపలను అయితే తలకాయలు తోకలు తీసుకుని శుభ్రంగా తోముకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, మజ్జిగ వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవైతే 1/2 కేజీ వరకు తీసుకున్నాను చేపలు నేను. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా గసగసాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 యాలక్కాయ, 3 లవంగాలు తీసుకున్నానండి. కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. మీకు చేపల కర్రీకి అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని ముద్దలాగా తయారైంది కదా, దీన్ని తీసుకొచ్చి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్లో అయితే వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల వరకు కారం వేసానండి. దీనికి సరిపడగా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాం మనం చేపలకు పట్టేలాగా. తర్వాత వచ్చి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. మొత్తం వేసిన తర్వాత కలిపేసుకుని చేపలన్నిటికీ పట్టేలాగా మసాలా, ఉప్పు, కారం, పసుపు కలిపేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ వచ్చేసండి, స్టవ్ వెలిగించుకుని కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని చిటపట్లాడనివ్వాలండి కొంచెం సేపు. తర్వాత వచ్చేసి మీకు ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అని చెప్పాను కదండి, చూపించాను. అదైతే మిక్సీ పట్టుకున్నాను నేను. మనకు కావాల్స్తే ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకుని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీ పట్టేసి పేస్ట్ అయితే వేసానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లోకి మనం ముందుగా ఉప్పు, కారం, మసాలా పట్టించిన చిన్న చేపలను అయితే తీసుకొచ్చి వేసుకునండి. ఉల్లిపాయ పేస్ట్లో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ పట్టేలాగా మొత్తం చూసారు కదా, ఈ విధంగా కలుపుకోనండి. దాంట్లోకి నేను ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా వేసుకొని అవసరం లేదు, కొంచెం వేసుకుని ఒకసారి మొత్తం ఈ విధంగా కుదుపుకునండి. మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒకసారి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. తర్వాత తీసేసి చూద్దాం. కొంచెం వాటర్ అయితే ఉందండి, కొంచెం సేపు అయితే అయిపోతుంది కర్రీ మీకు. ఒకసారి కదుపుకోనండి. ఈ విధంగా కొంచెం వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టుకునండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మీకు ఆయిల్ పైకి వచ్చేసి వాటర్ అంతా ఎగిరిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అప్పుడు చూద్దామండి రెండోసారి. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చిందండి, వాటర్ బాగా ఎగిరిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ చేపల కర్రీ చాలా మంచిదండి హెల్త్కి. మీకు బాలింతరాలకి ఎక్కువగా పెడతారండి. పూర్వం మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఇదే పెట్టేవారండి బాలింతరాలకి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిస్తే స్టవ్ ఆఫ్ చేసి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.